బురద రాజకీయాలు అనేది ఈనాడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. బురద రాజకీయం, డైవర్ట్ రాజకీయం. నిన్న చూశారు కదా అసెంబ్లీలో. నీకు 11 మంది సభ్యులు, నీతో సహా 11 మంది. 11 మందికి ప్రతిపక్షం ఎలా ఇస్తారు? నీకు తెలుసు కదా రూలు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అసలు? అంటే నువ్వు ప్రతిపక్షం ఇస్తేనే ప్రజల తరపున మాట్లాడతావా? ఒక శాసనసభ్యుడిగా నీకు ఒక టైం ఇస్తారు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, అంతవరకే మాట్లాడాలి. నాకు ప్రతిపక్ష నాయకుడిగా నాకు గంట ఇవ్వండి, గంటన్నర ఇవ్వండి అంటే నీకు అది రాజ్యాంగంలో లేదు కదా. రాజ్యాంగంలో లేని దాని గురించి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఆ రోజున నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వస్తే నాకు 4 వచ్చేసారు. ఇంకో 4 తీసేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఆయన అసలు మాట్లాడిచ్చే పనే లేదు అని నువ్వెంత ప్లాన్ చేసావు. కానీ నీకు అది జరగలేదు కదా. నీకు ఇప్పుడు అది కనీసం నీకు 11 మంది ఉండాలి, నీకు ఇంకెలా వస్తుంది ప్రతిపక్ష హోదా? నువ్వు మాట్లాడాలనుకుంటే 2 నిమిషాలైనా వెళ్ళు మాట్లాడు. అంటే నేను ఇంట్లో కూర్చొని మాట్లాడతానంటే నువ్వు ఇంట్లో కూర్చొని మాట్లాడితేనేంటి, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడిపోతేనేంటి, ఎవరో ఏం పట్టించుకోరు నీ గురించి అంతా వదిలేశారు అన్న. ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటంటే నాకు 40% ఓట్ షేరింగ్ ఉంది. ఓట్ షేరింగ్ కాదు ఇక్కడ కావాల్సింది. ఓట్ షేరింగ్ అనేది అది పార్టీలకి అవసరమే కాదంట్లా. కానీ నీకు ఇచ్చిన సభ్యులు బలం ఎంత? ప్రజాస్వామ్యంలో సభ్యులు నీకు ఇచ్చిన బలం ఎంత? నిన్ను ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఎంతమంది నీ మెంబర్స్ని అది చూసుకోవాలి కదా. రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా శాసనసభలో, దాన్ని ఫాలో అవ్వాలి. కానీ నాకు అదే కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? కోరుకున్నది రాదు కదా. అదేమన్నా ఇదా అనగారు? ఇప్పుడు చూసుకుంటే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2.0 చూపిస్తా, 40,000 అధికారం నాదే, రాబోయే రోజులు అందరూ అంత తెలుస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి కేవలం 2 నిమిషాలు వెళ్ళిపోవడం ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఇప్పుడు 2.2 అదేమన్నా రోబోనా మిషన్ ఇక్కడ ఆపరేట్ చేస్తే వెళ్ళిపోయి పని చేసేసుకోవటానికి? జనం ఇది జనం, ప్రజాస్వామ్యం. ప్రజల చేత ఎన్నుకోబడితే నువ్వు 40 సంవత్సరాలు కాదు, నీకంటే తోపులు చాలామంది ఉన్నారు. నవీన్ పట్నాయక్ గారు ఒరిస్సాలో 5 సార్లు సీఎం చేశాడు, 6సారి ఓడిపోయాడు. జ్యోతి బసు గారు చేశాడు, ఓడిపోయాడు. ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూసాం రాజకీయంలో. ఇదే నేనేదో మాట్లాడేస్తున్నాను, నేను తోపును అనుకుంటే అది కుదరదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే సినిమా చూపించేవాడు, అందుకే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లా. అదే ప్రతిపక్ష హోదా ఇస్తే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి తప్పుని ఏలెత్తి చూపుతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మైకులు ఎవరో ప్రతిపక్షం ఎవరో, అందుకే వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారంటూ ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సినిమా చూపించేస్తారంట. ఏ సినిమా చూపిస్తాడో నేను చెప్తా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు మీరు చూపించిన సినిమాకి తెరబడి మొత్తం ఎండగాడు పడిపోయింది. మీరు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర పట్ల చేసినటువంటి అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలకి ప్రజలు స్వస్తి పలికారు. 5 సంవత్సరాలు మీకు పరిపాలన ఇస్తే ఏం చేశారయ్యా? ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఏం అభివృద్ధి చేశారు, ఏం చేశారు? ఒక పక్కన పథకాలు అన్నారు, పథకాలు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం, ఇంతవరకే కనపడుతుంది తప్ప అభివృద్ధి ఏమైనా జరిగిందా? పరిశ్రమలోనే వచ్చినాయా? ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా? మళ్ళీ మీకు ఈ రోజున ప్రతిపక్షం హోదా ఇవ్వాలని చెప్పి మీరు వెళ్ళి మాట్లాడుతున్నారు కదా. ప్రతిపక్షం ఇస్తే ఏం చేస్తారు? అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయారు, ఇప్పుడు ప్రతిపక్షం ఇచ్చినా ఏం చేస్తారు? ప్రశ్నిస్తామని చెప్పే నెపంతో దౌర్జన్యాలు చేయడానిక, అరాచకాలు చేయడానిక? నిన్న కాక మొన్న మీరు గుంటూరు వెళ్ళి చేసినటువంటి ఘటన ఏంటది? మిర్చి రైతుల కోసం ధర్నా అని చెప్పి 14 టిక్కీలు దొంగతనం చేసినటువంటి ఘనత మీ ప్రభుత్వంది కదా. రైతులను ఆదుకోవడానికి వెళ్ళి అక్కడ రైతుల్ని అత్యంత దారుణంగా ఇబ్బంది పెట్టినటువంటి ఘనత మీది కదా. ప్రతిపక్షం ఒక్కటే అవసరంలా, పోరాడాలి, ప్రజా సమస్యల కోసం పోరాడాలి, అలుపెరిగిన విధంగా కృషి చేయాలని చెప్పి ఆలోచన ఉంటే నీకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల వెంట తిరుగుతూ ప్రజా సమస్యలు తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తావు. అంతేగాని చిన్నపిల్లవాడు చాక్లెట్ మారం చేసినట్టు నా ప్రతిపక్షం లేదు, అందుకే నేను అసెంబ్లీకి వెళ్ళట్లా, అందుకే జగన్మోహన్ రెడ్డికి తెగింపు వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయిలో ప్రశ్నిస్తాడని చెప్పి తెలుసుకునే కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రతిపక్షం ఇవ్వడానికి జడుస్తూ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అసలు అసెంబ్లీ రూల్స్ కానీ మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్స్లో ఏముందో కనీసం మీకు అవగాహన లేకపోవడం మూర్ఖత్వం అంటారు. మాట్లాడితే 40% ఓట్ షేరింగ్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. 40% ఓట్ షేరింగ్ ఉంటే ఎవరికి కావాలి? ఈ రోజున అసెంబ్లీలో కొన్ని స్థానాలు ఉండాలి. ప్రతిపక్షం రావాలంటే అభ్యర్థుల సంఖ్య కనపడాలి. అభ్యర్థుల సంఖ్య ఏమైనా ఉందా మీ దగ్గర? కేవలం ఓట్ షేరింగ్ ఒకటే కదా, పనికి కాదు కదా. ఈ రోజున అభ్యర్థుల సంఖ్యను బట్టే ప్రతిపక్షం ఇస్తారు. ఈ రోజున అసెంబ్లీలో కనుక ప్రతిపక్ష హోదా రావాలంటే ఏం చేస్తారు? 18 సీట్లు రావాలి. కానీ మీకు 11 సీట్లు వచ్చినాయి. ఏ రకంగా మీరు ప్రతిపక్షం ఇస్తారని చెప్పి అడుగుతున్నారు? ఓట్ షేరింగ్కిను ఎమ్మెల్యే సంఖ్యకి సంబంధం లేకుండా మాట్లాడతారు. ఈ రోజున ప్రజలకి చెప్పాలి మీరు సమాధానం చెప్పి అంటున్నారు కదా. అదే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు కదా. ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా మిమ్మల్ని పక్కన పెట్టారంటే ప్రజలకి
మీరు ఎంత దారుణంగా వ్యవహరించారో తెలుసు. అందుకే మీకు ప్రతిపక్షం కూడా ఇవ్వాల. ఇప్పుడు ప్రతిపక్షం కనుక ఇస్తే ప్రశ్నిస్తున్నామని చెప్పి ఒకే ఒక నెపంతో బురద జల్లే రాజకీయాలు చేయడాలు, దౌర్జన్యాలు చేస్తారు, అరాచకాలు చేయడాలు సృష్టిస్తారని చెప్పి ముందుగానే ప్రజలు గ్రహించి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ రోజున మీరు తెలుసుకోవాల్సిన ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. మేము పథకాలు ఇచ్చేసాం, అభివృద్ధి చేసామని చెప్పి మాట్లాడుతున్నా మీరు ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకోండి. ఆ గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు, ప్రజల కోసం ఏం చెందారు, ఏం వ్యవహారాలు ఎలాగబెట్టారో ఒకసారి ప్రజలు చెప్తారు కదా. మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వం విమర్శించడం. ఒక్కసారి నిజంగా వాస్తవాలు ఆలోచించుకుంటే కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ, టీడీపీ ఉన్నాయి. టీడీపీకి కొన్ని ఎక్కువ సీట్లు వచ్చినాయి. జనసేన 21 సీట్లకు పోటీ చేస్తే 21 స్థానాలను గెలుచుకుంది. అయితే జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలకు పోటీ చేస్తే ఖచ్చితంగా వచ్చిన సీట్లు 11 సీట్లు. ఇప్పుడు రూల్స్ ప్రకారం ఆలోచిస్తే అసెంబ్లీ రూల్స్ అన్నా లేదంటే రాజ్యాంగం కల్పించినటువంటి ఏవైతే ఆర్టికల్స్లో అయినా ఒకసారి చూసుకుంటే ప్రతిపక్షానికిను అధికార పక్షానికి ఉన్న తేడా చెప్తాను ఒకసారి చూడండి. అధికార పక్షంలో లీడింగ్ మెజారిటీగా గెలిచినటువంటి సంఖ్య ఎంతైతే ఉంటుందో 175 నియోజకవర్గాల్లో ఎంతమంది అయితే గెలుస్తారో వాళ్ళు అధికార పక్షంలో ఉంటారు. ఎక్కువగా ఎమ్మెల్యేలు గెలుచుకున్న వాళ్ళు అధికార పక్షంలోకి వస్తారు. సెకండ్ ప్లేస్లో ఎవరుంటారు? తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు జనసేన 21 స్థానాలు పోటీ చేసి 21 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు ప్రతిపక్షం ఎవరి చేతిలో ఉన్నట్టు? లెక్క ప్రకారం జనసేన చేతిలో ఉన్నట్టు. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టు. ఇక వీళ్ళు అనేది ఏంటంటే కూటమి మీరంతా ఒకే పార్టీ కదా అని చెప్పి అన్నారు. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. ఈ రోజున 21 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో జనసేన పార్టీ ఉంది. థర్డ్ ప్లేస్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లతో ఉంది. ఈ రోజున ప్రతిపక్షం రావాల్సింది జనసేన పార్టీకి. ఈరోజు పర్టికులర్గా చెప్తా ఉన్నారు, నేను ప్రతిపక్ష హోదాలో ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు నేను అధికార పక్షంలో ఉన్నాను, ప్రతిపక్ష హోదాలో ఉన్నా. తప్పు చేస్తే చంద్రబాబు నాయుడున ప్రశ్నించే హక్కు నాకుంది. నేను అధికార పక్షంలో ఉన్నానని చెప్పి నేను తప్పు చేసినా నా పార్టీ వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారు. నా నాయకులు కానీ నా ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎవరైనా సరే ఏదైనా తప్పు చేసినా, అవతల వాళ్ళు ఎవరు తప్పు చేసినా నేను ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ప్రశ్నించి నా యొక్క రాష్ట్రానికి నేను న్యాయం చేకూర్చేలా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇది కదా ప్రజాస్వామ్యం అంటే. ప్రజా విలువలను కాపాడే వ్యక్తి యొక్క నోట్లోంచి వచ్చే మాటలు ఇవే కదా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి రాష్ట్రంలో అరాచక పరిపాలనకు స్వస్తి పలకండి సార్. ఇప్పటికైనా ఈ రోజు కూడా మీరు ఏం చేస్తున్నారంటే నిన్న చేసినటువంటి అడావుడు ఏంటి? స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి ఎంత దారుణంగా ప్రవర్తించారు. గవర్నర్ చేస్తున్నటువంటి ప్రసంగాన్ని అడ్డుకొని ఎంత దారుణంగా ప్రవర్తించారు. ప్లకార్డులు పట్టుకొని ఇసురుతూ ఉన్నారు, పేపర్లు చింపేస్తూ ఉన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవహారం నడిపే విధానం ఇదేనా? అత్యంత గౌరవంగా భావించే శాసనసభలో మీరు ఎంత దారుణంగా ఓడికట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజలందరూ వాస్తవాలు చూస్తున్నారు సార్. ఇప్పటికైనా బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మానేసేయండి. ప్రజలకి ఏ పరిపాలన కావాలో ఆ పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసి ఉన్నది లేనట్లు లేదో ఉన్నట్టు సృష్టిస్తే రాబోయే రోజులు ఈ 11 సీట్లు కూడా రావడం మీకు అత్యంత కష్టం. రేపొద్దున భవిష్యత్తులో తెలుస్తుంది. రేపొద్దున ఏం చేసాము రా బాబు, ఎందుకు ఎంత బ్రతుకు దిగజారిపోయని చెప్పి ఓడిపోయినారో మళ్ళీ ఇంకోసారి తెలిసి వస్తుంది మీకు.